హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ వైష్ణవి. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మీకు అందరికీ తెలిసినట్టుగా మాకు ఫాదర్ లేరు. సో మా మమ్మీ మా ఫాదర్ ఇంకా మదర్. సో మా మమ్మీ మా కోసం ఎలా కష్టపడుతుంది, మా ఇద్దరిని ఎలా పోషిస్తుందో అనేది చూపిస్తున్నాను చూడండి. నన్ను మా తమ్ముడిని చాలా ప్రేమతో చూసుకుంటుంది మా మమ్మీ. అలాగే మాకు ఏ కష్టం రాకుండా, మాకు ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. మాకేమన్నా కావాలంటే కూడా లేదు అనకుండా పెంచుతుంది మా మమ్మీ మమ్మల్ని. మా డాడీ లేడు అనే బాధ మాకు తెలియకుండా పెంచుతుంది మా మమ్మీ. మమ్మల్ని పెంచడం కోసం తన లైఫ్ని తను సాక్రిఫైస్ చేసేసింది. సో ఇది ప్రతి ఆడపిల్లకి ఉండే పనే. మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులు ఉంటాయి, బాసలు తోవడం, బట్టలు పిండడం, వంట చేయడం, ఇట్లాంటివన్నీ. చూడండి, ఆమె ఒక్కతే మా కోసం వంట చేస్తుంది. ఆమె గురించి ఆమె ఆలోచించదు. ఆమె ఫుడ్ కూడా సరిగా తినదు. ఎప్పుడైనా పిల్లలని మా గురించి ఆలోచిస్తుంది మా మమ్మీ. కుకింగ్ స్టార్ట్ చేసింది మా మమ్మీ. పైసలు తక్కువ ఉన్నాయి. 20 రూపీస్ ఉన్నాయి. చిట్టి ఏమో టై బిస్కెట్ అడుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ లేవగానే మా తమ్ముడు టీలోకి బిస్కెట్స్ తింటాడు కదా, తన కోసం మనీ సర్చ్ చేస్తుంది మా మమ్మీ ఆయనకి బిస్కెట్స్ ఇప్పించాలని. ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే ఒక పార్ట్ టైం జాబ్ చూసుకుంది అనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ పికప్ అండ్ డ్రాపింగ్ చేస్తుంది ఒక ఆంటీని. సో మా మమ్మీ ఏమో తెచ్చింది మా కోసం. టీలో తినడానికి బన్స్ తీసుకొచ్చింది నాకు, మా తమ్మునికి, మా మమ్మీ. సో ఇప్పుడు మా మమ్మీ ఫ్రెష్ అప్ అయిపోయి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసింది. సో ఈ పనులన్నీ ప్రతి ఆడవాళ్ళు చేసేదే. మా అంటే ఏంటంటే మా మమ్మీ 2 సైడ్స్ ఫేస్ చేస్తుంది. ఒకటి, మాకు ఫాదర్ లేరు కదా, మా ఫాదర్ పని కూడా ఆమెనే చేయడం. మా ఫాదర్ లాగా వెళ్ళి జాబ్ చేయడం, మళ్ళీ ఇంట్లో పని చూసుకోవడం. సో చూడండి, మా తమ్ముని కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేసి ప్యాక్ చేస్తుంది మా మమ్మీ. ఇప్పుడు మా తమ్ముని కూడా డ్రాప్ చేసేసి వస్తుంది స్కూల్లో. ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే లంచ్ ఏం ప్యాక్ చేసుకుంటుందో చూడండి. మాకు మంచిగా వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్లు అవన్నీ చేసి మమ్మీ ఉప్పు కారం నుండే కట్టుకోతుంది లంచ్కి. చూడండి, తన లంచ్ని కూడా సాక్రిఫైస్ చేస్తుంది మా కోసం. సో ఇప్పుడు మా తమ్ముని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తుంది మా మమ్మీ. చూడండి, మా మమ్మీ లంచ్ అయితే ప్యాక్ చేసేసుకుంది కదా. ఇప్పుడు మా మమ్మీ ఆఫీస్కి బయలుదేరుతుంది. బాయ్ మా బాయ్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా ఆఫ్టర్నూన్ లంచ్. మమ్మీ మా కోసం ఎగ్ కర్రీ, అన్నం వండేసి వెళ్ళింది. మమ్మీ ఆఫీస్ నుంచి ఇంటికైతే వచ్చేసింది. సో మన కోసం ఏం స్నాక్స్ తెచ్చిందో చూద్దాం. మమ్మీ డైలీ వచ్చేటప్పుడు ఏదో ఒక స్నాక్ మా కోసం పట్టుకొస్తుంది. నా కోసం, మా తమ్ముని కోసం ఖచ్చితంగా. కనీసం స్నాక్ అయిపోయినా చాక్లెట్ అనేది తీసుకొస్తుంది మా కోసం. చూడండి, మమ్మీ స్నాక్స్ తెచ్చింది. ఇప్పుడు ఏం స్నాక్సో చూద్దాము. మా మమ్మీ డైలీ మా గురించి ఆలోచిస్తుంది. బ్యాగ్లో ఒక 10 రూపీస్ ఉంటే చాలు, అరే పిల్లలకి ఏమైనా తీసుకెళ్దాం, కనీసం ఒక 5 రూపీస్ చాక్లెట్ అయినా తీసుకెళ్దాం పిల్లలకని అట్లా ఆలోచిస్తాం మమ్మీ. చూడండి, చిప్స్ అండి, ఇంకేదేంటి, చిప్స్ అండ్ కచోరీ తెచ్చింది నాకు, మా తమ్మునికి, మా మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. సో చూడండి, మా మమ్మీ హ్యాండ్ ఎలా అయిందో. ఏదో బరువు పని చేసేసి వచ్చిందంట. చెయ్యి చూడండి, ఇట్లా పింపుల్స్ ఇలా వచ్చి చెయ్యి ఉబ్బిపోయింది. ఏమైందమ్మా అంటే ఏం చెప్పట్లేదు. మా మమ్మీ హ్యాండ్స్ చూస్తేనే అర్థమవుతుంది మా కోసం ఎంత స్ట్రగుల్ అవుతుందో, ఎంత హెవీ వర్క్ చేస్తుందో అనేది.
మదర్ అండ్ సన్ బాండింగ్. సో మమ్మీ తెచ్చిన స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. కచోరీ చిప్స్ తెచ్చింది. ఇప్పుడు మేమందరం కలిసి ఎంజాయ్ చేసినాం ఈ స్నాక్స్. సో మా మదర్ లాగా ఇంట్లో పనులు చేసుకోవడం, మళ్ళీ మా ఫాదర్ లేని లోటు తీర్చుకుంటూ మా ఫాదర్ ప్లేస్లో ఆమె వెళ్ళి వర్క్ చేయడం. సో మా మమ్మీ అయితే మమ్మల్ని ఇలా హ్యాపీగా చూసుకుంటుంది ఫ్రెండ్స్. మమ్మల్ని ఇట్లా చూసుకుంటుంది మమ్మీ. యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ ఫాదర్గా 2 వేల మమ్మీ మా కోసం కష్టపడుతుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. ఐల్ బి బ్యాక్ విత్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ఇట్స్ మీ వైష్ణవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.